అంతర్భాగం. అది ముందు కూడా చెప్పాను నేను కదా. ఉదాహరణకి పోలియాండ్రీ అంటే బహుభర్తత్వం, ఒక భార్య. అది హిమాలయ ఫుట్ హిల్స్లో ఉన్న కుమాన్ హిల్స్ అంటారు, ఉత్తరాఖండ్లో ఉంది. కుమాన్ కొండల్లో ఉన్న అక్కడ ఈ ప్రాక్టీస్ ఉంది. అన్ని చోట్ల ఉందని, ఇట్ ఈస్ నాట్ యూనివర్సల్. మొనోగమీ ఈజ్ యూనివర్సల్. అందరూ ఒక భార్య ఒక భర్త అనేది ఇది యూనివర్సలీ యాక్సెప్టెడ్, ఇది స్వీకరణీయం, అది విశ్వవ్యాప్తంగా. పొలిగమీ అంటే పెక్కువ మంది భార్యలు పెక్కువ మంది భర్తలు కలిపితే జనరల్ టర్మ్ అది. అందులో పొలిజిని, పొలియాండ్రీ. ఇప్పుడు ద్రౌపది 5, దానికి లాజిక్ ఉంది. చూడండి, ఇంకొకటి మన మైథాలజీలో, పౌరాణికాల్లో ప్రతి సంఘటనకి ప్రతి పాత్రకి ఒక బ్యాక్డ్రాప్ ఉంటుంది, ఒక నేపథ్యం ఉంటుంది. ప్రతి సంఘటనకి ఒక లాజిక్ ఉంటుంది కదా. ఆ లాజిక్ మనకు నచ్చకపోవచ్చు, లాజిక్ ఉంటుంది ప్రతి దానికి. ఎందుకు ఇలా జరిగింది, ఇది జరగకూడదు కదా అంటే దానికి ఒక లాజిక్ ఉంది. అందులోనే ఇంటర్ప్రిటేషన్లోనే ఉంది అది లాజిక్. అయితే ఏంటంటే పౌరాణికాలు ఇలాంటి మనలాంటి పెద్ద దేశంలో, ఇంత సాంస్కృతికంగా వైవిధ్యభరితమైన దేశం మంది కదా. నార్త్ ఈస్ట్లో ఒక సంస్కృతి, నార్త్ ఈస్ట్ నుంచి మీరు మొదలు పెడితే, లేదా కన్యాకుమారి నుంచో గుజరాత్ నుంచో కాశ్మీర్ నుంచి మొదలు పెడితే కొన్ని వేల సంస్కృతులను చూడగలం మనం. కొన్ని సంస్కృతులకి పరిధి విస్తృతం ఉంటుంది, వందలు కాదు వేల సంస్కృతులు. డెఫినెట్లీ యూ ఫైండ్ థౌజండ్స్ ఆఫ్ కల్చర్స్ కదా, డిఫరెంట్ కల్చర్స్. ఇప్పుడు మహాభారతం బహుశా ద ఫైనల్ కాపీ ఆఫ్ మహాభారత కేమ్ ఇన్ 5th century AD అంటారు కొంతమంది నమ్మరు. మహాభారతం లక్షల సంవత్సరాలు ఏదో అంటారు. సరే, ముందు ఇది నమ్ముదాం మనం. అంటే 5th century AD కల్లా ఆ మహాభారతాన్ని రచించిన ఈ కావ్యాలన్నీ కూడా ఒకరోజు ఎవడో కూర్చొని రాసేసి పబ్లిషర్కి ఇచ్చినవి కావు కదా. కొన్ని వందల ఏళ్ళు ఇవాల్వ్ అవుతూ వచ్చాయి, వారసత్వంగా అందిపుచ్చుకుంటూ వచ్చారు. ఎంతోమంది దానికి ఎనక్డోట్స్ యాడ్ చేస్తారు, కొంతమంది పిట్టకథలు జోడిస్తారు, ఫైనల్ కాపీ ఒకటి వస్తుంది. అప్పటికి పీపుల్ హ్యాడ్ ఎ ఫెయిర్ ఐడియా అబౌట్ నార్త్ ఈస్టర్న్ రీజన్. చిత్రాంగద ఎవరు? ఈశాన్య ప్రాంతానికి చెందిన ఉలూపి, బబ్రువాహన, ఇవన్నీ కూడా అర్జునుడి యొక్క ఎన్నో ఆయన ప్రయాణం ఉంటుంది. ఈ ప్రయాణాన్ని దే ట్రేస్ ఇట్ టు ఒడిస్సీ, ఇలియాడ్ యొక్క ఒడిస్సీని. అందులో ఎలాగైతే ప్రయాణిస్తాడో ప్రిన్సిపల్ క్యారెక్టర్, ప్రొటాగనిస్ట్, అలాగే మన అర్జునుడు కూడా ఆ అజ్ఞాతవాసం టైంలోనే పాశుపతాస్త్రం సంపాదించడానికి కానీ తర్వాత కానీ ఆయన దేశాటన చేస్తాడు. అందులోనే సుభద్ర, చిత్రాంగద, తర్వాత ఉలూచి. ఈ బబ్రువాహన స్టోరీ కూడా అదే. అలాగే ఈ బబ్రువాహన కూడా హిందీలో తీశారు. హిందీ బబ్రువాహన ఉంది, ఇప్పుడు యూట్యూబ్లో ఉంది. అవి కూడా పోరాట సన్నివేశాలు చాలా పెద్ద భారీ ఎత్తున తీశారు వాళ్ళు. తర్వాత తెలుగులో తీశారు, తమిళ్లో కూడా తీశారు. తెలుగులో కొంచెం పేలవంగా ఉంటుంది, ఎందుకంటే చలం గారు అంత శోభన్ బాబు, హర్నాథ్ రామకృష్ణ ఉంటే వేరేలా ఉండే. రామారావు గారు అర్జునుడిగా చేశారు. అంటే నార్త్ ఈస్టర్న్ రీజన్ పట్ల సంపూర్ణమైన అవగాహన. తర్వాత ప్రమీలార్జునీయం ఉందా సినిమా? అవును. అది మణిపూర్ కానీ మణిపూర్, మేఘాలయ కూడా మాతృస్వామ్య వ్యవస్థలు. అందులో చూడండి, ఫిమేల్ ఆర్మీ, ఫిమేల్సే ఉంటారు అంతను. అంచేత ఏంటంటే పౌరాణికాలు అనేవి దే ఆర్ అప్పటి సమకాలీన పరిస్థితుల ఆధారంగానే అల్లబడిన కథలు, లేదా అప్పటి యథార్థ సంఘటనల పైన ఎగ్జాజరేట్ చేసి కొంత వీవింగ్ ఏ లార్జర్ పిక్చర్ అంటారు కదా, ఆ రకంగా మన ముందుకు వచ్చాయి పౌరాణికాలు. ఇవి వారసత్వ సంపద. ఈ పౌరాణికాల గురించి మాట్లాడుతూ దే వెంట్ ఇన్ టు మేకింగ్ ఇండియన్ పర్సనాలిటీ, అంటే భారతదేశం యొక్క ఒక మూర్తిమత్వాన్ని తయారు చేయడంలో, మలచడంలో పౌరాణికాల పాత్ర ఉందంటాడు. కృష్ణుడు, రాముడు, ఒక్కొక్కడికి ఒక్కొక్క డిస్టింక్ట్ క్యారెక్టర్స్, లక్షణాలు, విలక్షణమైనటువంటి క్యారెక్టర్స్ ఇవన్నీ కదా. సీత, ద్రౌపది, కొంచెం ఆత్మాభిమానం, సత్యభామ, రుక్మిణి, కుంతి, ఒకరు కాదు, ఎవరు మన హిడింబ, ఇదొకటి. శ్రీకృష్ణ పాండవ్యం చూసి నేను ఎంత మంచి సెట్ వేశారు మన వాళ్ళు. హిడింబ భీముడిని అట్రాక్ట్ చేయడానికి బాగుంటుంది పాట. చాంగురే బంగారు కొసరాజు గారు రాశారా? కొసరాజు గారు అలాంటి పాటలు రాస్తారు. ఇది శ్రీకృష్ణ పాండవ్యం వచ్చింది 66లో, 65లో హిందీ మహాభారత్ వచ్చింది కలర్లో. అందులో హిడింబ నాట్యం జూనియర్ ఆర్టిస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది.
అంటే ఏది కూడా ఒరిజినల్ ఇది మా తెలుగులోనే మొట్టమొదటి వచ్చింది అనడానికి అని ప్రామాణికంగా మనమే ఎక్కడ లేదు కాకలేదు. అన్నీ కూడా రీమేక్స్, సన్నివేశాలతో సహా కాపీ కొట్టినవో. అయితే తర్వాత కాలంలో వాళ్ళ పౌరాణికాలు చాలా పేలవంగా తయారు. ఎందుకంటే హిందీలో ఎప్పుడు కూడా పౌరాణికం అంటే బి గ్రేడ్, మనకి ఏ గ్రేడ్ యాక్టర్స్ కూడా చివరి వరకు యాక్ట్ చేశారు, అదొక్కటే తేడా. అందుచేత మన పౌరాణికాలు బాగుంటాయి, మిన్నగా ఉంటాయి. వాళ్ళవి మిన్నగా ఉన్నాయి, 1950 వరకు వాళ్ళు మిన్నగా ఉన్నాయి. తర్వాత అంటే పేలవంగా తయారయ్యాయి, బాగా మసకబారిపోయింది. చాలా విచారకరంగా ఉంటాయి. వాళ్ళు 70 తర్వాత తీసిన పౌరాణికాలు చూస్తే వాళ్ళు ఏమైపోయింది ఆ టాలెంట్ అంతా. మీకు ఇంకొకటి గమనించానండి, అంటే ఈ మాట ఎంతవరకు నిజమో తెలియదు, ఇట్స్ మేబీ మై హైపోథసిస్. ఇండిపెండెన్స్ వచ్చాక 47 తర్వాత బాలీవుడ్ అని ఇప్పుడు ఏదైతే మనం బాంబే హిందీ పరిశ్రమ అంటున్నాం, ఇక్కడ పంజాబీ ముస్లిం యొక్క ప్రాబల్యం పెరిగింది. స్వాతంత్రానంతరం అక్కడి నుంచి వచ్చిన పంజాబీలు కానీ వాళ్ళకి వ్యాపారం తప్ప మరొకటి తెలియదు. పంజాబీస్ హిందూస్, సిక్కులు కాదు సుమండి, వాళ్ళు పాపం భక్తిపరాయణులు, సిక్కులు గురుబాణి చదువుతారు. హిందూస్ ఉన్నారా, చాలా కరడుగట్టిన వ్యాపారులు వాళ్ళు. ఈ మెహరాలు, మెహతాలు, గుల్షన్ వీళ్ళందరూ కూడా వీళ్ళు ప్రొడ్యూసర్స్ అయ్యారు. యాక్టర్లు కూడా వాళ్ళే, దేవానంద్, రాజేంద్ర కుమార్, రాజ్ కపూర్, దిలీప్ కుమార్, వీళ్ళంతా పెషావర్, అమృత్సర్ ఈ బెల్ట్ వాళ్ళు వీళ్ళందరూ. తెల్లతోలు ఎక్కువ ఉంటారు. వాళ్ళ తాత రోషన్ వీళ్ళంతా పంజాబీస్. వీళ్ళంతా ఈ పెషావర్ మనోజ్ కుమార్ ఉన్నాడు, అబోతాబాద్ నుంచి వచ్చిన వాడు. ఈ ఎథనిక్ స్టాక్ ఉంది కదా, వీళ్ళు బాంబే ఫీల్డ్ని వీళ్ళు ప్లస్ ముస్లిమ్స్ బాగా డామినేట్ చేయడం మొదలుపెట్టారు. కలిసి వాళ్ళు డామినేట్ చేశారు, ఇంటెన్షనల్గా జరిగింది. అంతవరకు ఉన్న మరాఠీ ప్రాబల్యం తగ్గుతూ వచ్చింది. మరాఠీ అంటే అద్భుతమైన దాదాసాహెబ్ మరాఠీ. తోర్నే ఎవడు, మా తోర్నే అసలు తోర్నేదే మొదటి సినిమా అంటారు పుండలీక. కానీ పుండలీక లండన్లో తయారవడం వల్ల అది మొదట భారతీయ సినిమా. హరిశ్చంద్రనే మనకి దాదాసాహెబ్ ఫాల్కే, దాదా తోర్నే, శాంతారాం, బాబురావు పెయింటర్, బాల్జీ పెందార్కర్, బాబురావు పెందార్కర్, వినాయక్, వీళ్ళు కాకుండా విజయ్ భట్, అద్భుతమైన డైరెక్టర్. విజయ్ భట్ తీసినాడు, మన భరత్ మిలాప్ తీశాడు, తర్వాత చాలా మంచి మంచి సినిమాలు తీశాడు, గూంజుటి, షెహనా, వీళ్ళందరూ. సో ఈ మరాఠీ, గుజరాతీ డైరెక్టర్ల యొక్క ప్రభ మసకబారిపోయింది. ఈ ఉర్దూ, పంజాబీ ఏమనంటే శైలేంద్ర రాశాడు, హసరత్ జైపూరి రాశాడు, మధురు సుల్తాన్పూరి రాశాడు, ఆర్డి బర్మన్ మ్యూజిక్ అద్భుతంగా ఉంది, బెంగాలీ వాళ్ళు కూడా. వీళ్ళందరూ రావడం వల్ల ఏంటంటే సోషల్ డ్రామాకి ప్రాధాన్యత పెరిగి పౌరాణిక సినిమాల ప్రాధాన్యత తగ్గిపోయింది. వసంత దేశాయ్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ కూడా వెనక్కి వెళ్ళిపోయాడు. భారత్ వ్యాస్ లాంటి మంచి అద్భుతమైన పాటల రచయిత, గీత రచయిత కూడా వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. కానీ మన తెలుగులో అది జరగలేదు. మన తెలుగులో పౌరాణిక సినిమాల పైన ప్రత్యక్షంగా ఎవరు దాడి చేయలే, వాటి మట్టుగా అవే అలాగా నంబర్ కుదించి పోయి వచ్చింది. ఇంకా రామారావు గారు పోయారు, అందరూ ఎవరు లేరు, పౌరాణికాల్లో ఎవరు నటించే వాళ్ళు ఎవరు లేరు కనుక ఇక పౌరాణికాలకే మనం స్వస్తి చెప్పేసాం. ఆల్మోస్ట్ తెరపడిపోయింది. అద్భుతం శేఖర్ గారు, అద్భుతం, అమోఘం, థ్యాంక్ యూ, అపూర్వం. అవి తెలుగు రాజ్యం ప్రేక్షకులకి సుదీర్ఘ విరామానంతరం గౌరవనీయులు ఆచార్యులు శ్రీ కొట్టు శేఖర్ గారు వారు అందించినటువంటి వారి అంతరంగ ఆవిష్కారం చాలా చేదు నిజాలను ఇవాళ తెలియజేశారు పౌరాణిక చిత్రాల గురించి. మరొక అద్భుతమైనటువంటి కార్యక్రమంతో మీ ముందుకు మళ్ళీ వస్తానని సవినయంగా తెలియజేస్తూ మీ శ్రీకాంత్ కుమార్. చాలా సంతోషం. నమస్కారం, థ్యాంక్ యూ, చాలా ధన్యవాదాలు.